సో టీత్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం డైజెషన్ గురించి డిస్కస్ చేసాం. డైజెషన్ వైల్ ఈటింగ్, వై డూ వీ చూ ఫుడ్ బిఫోర్ స్వాలోయింగ్ ఇట్. మనకి వెంటనే ఒక డౌట్ వస్తుంది, మన అన్నాన్ని వెంటనే తినేయచ్చు కదా, అలా కాకుండా చూయింగ్ ఎందుకు చేయాలి అంటే నమలడం ఎందుకు చేయాలి అని. ద ఫుడ్ దట్ వీ ఈట్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఇట్ ఈస్ బై అవర్ బాడీ. ఇట్ హ్యాస్ టు బి ఫస్ట్ బ్రోకెన్ డౌన్ into simple substances that can be easily absorbed by the body. మనం తిన్నటువంటి ఆహార పదార్థం డైరెక్ట్గా ఏం మన బాడీలోకి వెళ్ళిపోదు. అది ఏమవుతుంది అంటే చిన్న చిన్న పీసెస్ కింద, చిన్న చిన్న సబ్స్టెన్సెస్ కింద మారి అప్పుడు పెడుతుంది. దిస్ ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద ఫుడ్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్సెస్ ఇస్ నోన్ యాజ్ డైజెషన్. అది డైజెషన్ అంటే మనం అన్నం తింటున్నాం, అన్నం తిన్న తర్వాత వెంటనే లోపలికి వెళ్ళిపోదు. మనం అన్నాన్ని నవ్వులుతున్నప్పుడు అవి చిన్న చిన్న పీసెస్ కింద వెళ్ళి వాటర్ అది తాగుతున్నప్పుడు అది వెళ్ళి ఉండేటువంటి ప్రాసెస్ని డైజెషన్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ హెస్ 3 మెయిన్ స్టేజెస్. ఇందులో ఉండేటువంటివి 3 మెయిన్ స్టేజెస్ ఉంటాయి. డైజెషన్ ఇన్ ద మౌత్. ద ఫస్ట్ స్టేజ్ ఈజ్ డైజెషన్ ఇన్ ద మౌత్. డైజెషన్ బిగిన్స్ ఫ్రమ్ ద మౌత్ వెన్ వీ స్టార్ట్ చూయింగ్ ద ఫుడ్. మనం నవ్వులతం మొదలు పెట్టేటప్పటికి డైజెషన్ అనేటువంటిది బిగిన్ అవుతుంది. అవర్ టీత్ బ్రేక్ డౌన్ ద ఫుడ్ ఇంటూ స్మాల్ పీసెస్. మనం నవ్వులుతున్నప్పుడే మన అన్నాన్ని చిన్న చిన్న పీసెస్ కింద అవుతుంది. ద మౌత్ కంటైన్స్ సలైవా గ్లాండ్. ది సలైవరీ గ్లాండ్ ప్రొడ్యూస్ ఎ లిక్విడ్ కాల్డ్ సలైవా. మనం ఎప్పుడైనా చూడండి, ఏదైనా మనకి కావాల్సినటువంటి ఫుడ్ని మనం తింటున్నప్పుడు మనకు తెలియకుండానే అందులో ఉన్నటువంటి లాలాజలం అనేటువంటిది ఊరుతుంటుంది. దాన్ని ఏమంటారంటే, ఇవి ఎక్కడి నుంచి వస్తుందంటే సలైవా గ్లాండ్స్ నుంచి వస్తుంది. ఈ సలైవా గ్లాండ్స్ నుంచి వచ్చేటువంటి దాన్నే సలైవా అంటారు. సలైవా అంటే ఉమ్ము. ద సలైవా మాయిస్టిన్ ద ఫుడ్ అండ్ మేక్స్ ఇట్ సాఫ్ట్. ఈ సలైవా ఏం చేస్తుందంటే మనం తిన్నటువంటి ఫుడ్ని స్మూత్గా, సాఫ్ట్గా, స్మూత్గా ఏర్పాటు చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో బ్రేక్ డౌన్ స్టార్చ్ ఇంటూ షుగర్. ఇది ఇంకేం చేస్తుంది అంటే ఇది స్టార్చ్ కింద, షుగర్ కింద బ్రేక్ డౌన్ చేస్తుంది. దిస్ ఈజ్ వై ఫుడ్ ఐటమ్స్ సచ్ యాజ్ బ్రెడ్ దట్ కంటైన్ స్టార్చ్ టేస్ట్ స్వీట్ ఆఫ్టర్ వి చూ దెమ్ ఫర్ ఏ వైల్. అంచేతే మనం బ్రెడ్ని అలాంటివి తింటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ స్టార్చ్, దాని తర్వాత స్వీట్నెస్ అనేటువంటిది అనిపిస్తుంటుంది. డైజెషన్ ఇన్ ద స్టమక్. అవర్ టంగ్ pushes down and the moistured food into tube called food pipe. మనకి ఇక్కడ తిన్న తర్వాత మనం మింగుతాంగా, ఆ మింగినటువంటిది ఇక్కడ ఫుడ్ పైప్ అనేది ఉన్న ఫుడ్ పైప్ ద్వారా లోపలికి వెళుతుంది. త్రూ ద ఫుడ్ పైప్ ద ఫుడ్ గోస్ ఇంటూ స్టమక్. దీని ద్వారా మనకి స్టమక్లోకి వెళుతుంది. ద స్టమక్ ఈజ్ ఏ హాలో బ్యాగ్ మేడ్ ఆఫ్ మజిల్స్. ఈ స్టమక్లో చాలా ఖాళీ ప్రదేశం ఉండి దాంట్లో మజిల్స్తో తయారు చేయబడినటువంటిది స్టమక్. ద స్టమక్ రిలీజ్ సమ్ డైజెస్టివ్ జ్యూసెస్ దట్ మిక్స్ విత్ ద ఫుడ్ అండ్ బ్రేక్ డౌన్ ద ప్రోటీన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఫుడ్ ఇంటూ సింపుల్ ఫామ్. ఈ ఫుడ్ అనేటువంటిది ఎప్పుడైతే లోపలికి వెళుతుందో కొన్ని జ్యూసెస్ అనేటువంటివి వీటితో మిక్స్ అయ్యి అవి ఇంకా ప్రోటీన్స్ అనేటువంటి కింద వాటి కింద సింపులర్ ఫామ్స్లో తయారవుతుంది. డైజెషన్ ఇన్ ద intestine. From the stomach, the food goes into a long, thin and coiled tube called small intestine. మన పొట్ట లోపల 2 ఇంటెస్టైన్స్ ఉంటాయి. ఒకటి స్మాల్ ఇంటెస్టైన్ అనేది, రెండోది బిగ్ ఇంటెస్టైన్ అనేది. మన ఫుడ్ అయిపోయిన తర్వాత స్టమక్లో నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్తుంది. The walls of the small intestine produce more juice that further help in breaking down in the food. ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఉండేటువంటి జ్యూసెస్ ఏం చేస్తాయంటే ఈ ఫుడ్ ఇంకా బ్రేక్ డౌన్ అవడానికి, చిన్న చిన్న పీసెస్ కింద అవడానికి ఉపయోగపడుతుంది. లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఆల్సో ప్రొడ్యూస్ సమ్ డైజెస్టివ్ జ్యూసెస్ దట్ హెల్ప్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. అంతేకాకుండా మన లివరు, ప్యాంక్రియాసు ఇవి కొన్ని డైజెస్టివ్ జ్యూసెస్ని రిలీజ్ చేయడం వలన అవి ఇంకా చిన్న చిన్న ఫుడ్ అనేటువంటిది ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది. ద ఫుడ్ ఈజ్ నౌ ఆల్మోస్ట్ లైక్ ఏ లిక్విడ్. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో ఫుడ్ ఎలా ఉంటుందంటే ఇంచుమించుగా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఇట్ ఈస్ అబ్జార్బ్డ్ ఇన్ టు ది బ్లడ్ త్రూ ద వాల్
ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఇక్కడే ఏం చేస్తాయంటే బ్లడ్స్ అబ్జార్బ్ చేసుకుంటా ఈ ఎనర్జీని. ద అబ్జార్బ్డ్ ఫుడ్ ఈజ్ టేకెన్ బై ద బ్లడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ కంప్లీట్స్ హియర్. ఇక్కడ ఉండేటువంటి దాంట్లో బ్లడ్స్ని తీసుకోగా కొన్ని మనకేమో జరుగుతుంది అంటే డైజెషన్ అనేటువంటిది చాలా వరకు ఇక్కడే అయిపోతుంది. అన్డైజెస్టెడ్ ఫుడ్, ద ఫుడ్ దట్ రిమైన్స్ అన్డైజెస్టెడ్ ఇన్ పాస్డ్ ఆన్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఏదైతే స్మాల్ ఇంటెస్టైన్లో డైజెస్ట్ అవ్వలేదో అది లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తాయి. ది వాల్స్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్ అబ్జార్బ్ ద ఎక్స్ట్రా వాటర్ ఫ్రమ్ ద undigested food. The walls of the large intestine absorb the extra water from the undigested food. ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది అంటే ఈ లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి వాల్స్కి ఉండేటువంటి వాటర్స్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ద వాటర్ ఈజ్ పాస్డ్ టు ది కిడ్నీస్. ఇట్ ఫైనల్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూరిన్. ఇలా ఎక్సెస్ తీసుకున్నటువంటి వాటిని ఏం చేస్తాయంటే కిడ్నీస్కి పంపిస్తాయి. ఈ కిడ్నీస్ అనేటువంటివి మనం ఎక్సెస్ వాటర్ని ఏం చేస్తామంటే యూరిన్ కింద మనం రిలీజ్ చేస్తాం. ద రిమైనింగ్ సాలిడ్ వేస్ట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ త్రూ ద యానస్. ఏదైతే మనకి అరగనటువంటి పదార్థం ఉందో అదంతా యానస్ దగ్గరికి పెడుతుంది. మౌత్, స్టమక్, లివర్, ప్యాంక్రియాస్ అండ్ ఇంటెస్టైన్ వర్క్స్ టుగెదర్ టు హెల్ప్ అస్ డైజెస్ట్ దట్ ఫుడ్. ఇక్కడ ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి అంటే మౌత్, స్టమక్, లివర్, ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్స్ ఇవన్నీ కలిస్తేనే ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. టుగెదర్ దే ఫార్మ్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ అవర్ బాడీ. ఇవన్నీ కలిసేటువంటి దాన్ని ఏమంటామంటే డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ అవర్ బాడీ అంటాం.